అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం ప్రాసెస్ విజయవాడ నుంచి. ఈరోజు లక్ష్మీదేవి విగ్రహాల కలెక్షన్స్ 10 అంగుళాల నుంచి అడుగున్నర వరకు చూపిస్తున్నాను. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి. ఫస్ట్ వీటిలో కొత్త కలెక్షన్స్, అంటే రిపీటెడ్ కలెక్షన్స్ కాకుండా కొత్త కలెక్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చాలా చాలా స్పెషల్ మోడల్స్ అనమాట. అందులో భాగంగా ఫస్ట్ మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి వెరీ స్పెషల్ మహాలక్ష్మి విగ్రహం. చూడండి, ఇక్కడ అమ్మవారు మనకి సుఖాసనంలో కూర్చున్నట్టు ఉంటారు. అయితే ఇక్కడ అమ్మవారి ఒక జ్యువెలరీ వర్క్ కానీ, అమ్మవారి ఒక ముఖం కానీ, అమ్మవారి ఒక వస్త్రాలంకరణ, ఈ సైడ్ వచ్చిన డిజైన్స్ కానీ, అలాగే బ్యాక్ సైడ్ చూడండి అమ్మవారి అతిపెద్ద కురులు అనమాట. సో ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అలాగే అమ్మవారికి ఈ సైడ్స్ వచ్చిన డిజైనింగ్, 2 కమలాలు పట్టుకుని వరద 50 హస్తాలతో ఉంటారు. సేమ్ ఇదే మోడల్లోనే మనకి అమ్మవారు అడుగున్నరలో ఉన్నారనమాట. సేమ్ ప్యాటర్నే, కానీ ఇక్కడ ఏంటంటే ధనలక్ష్మి రూపంలో ఉన్నారు. ఇక్కడేమో ఆదిలక్ష్మి రూపంలో ఉంటే ఇక్కడ ధనలక్ష్మి రూపంలో ధనం కురిపిస్తున్నారు. సో ఇది సేమ్ మోడల్, కాకపోతే ఆకారం పెద్దది. అలాగే ఇక్కడ ఆదిలక్ష్మి, ఇక్కడ ధనలక్ష్మి అనమాట. ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తున్నారు. సో మీకు మీడియం సైజ్ కావాలని తీసుకోవచ్చు, పెద్ద సైజ్ కావాలని నేను తీసుకోవచ్చు. అలాగే చీర కట్టడానికి, అమ్మవారికి అలంకారానికి అన్నిటికి కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మోడల్ చూపిస్తుంది వచ్చేటప్పటికి ధనలక్ష్మిలో ఇంకో మోడల్. యాక్చువల్గా ధనలక్ష్మిలో చూస్తే ఇక్కడ అమ్మవారు కమలాలు పట్టుకోలేదు, పూర్ణ కమలంలో కలశం పట్టుకున్నారు. ఇక్కడ కమలాలు ఉన్నాయి, ఆ కమలంలో కలశం పట్టుకున్నారు. అలాగే అమ్మవారి దగ్గర మోచయ్య దగ్గర మీకు వచ్చే బిందు కూడా పట్టుకున్నారనమాట. ధనలక్ష్మి రూపంగా ఉన్నారు. చాలా చాలా బాగుంటారు. ఈ విగ్రహం వచ్చేటప్పటికి మనకి 12 నుంచి 14 అంగుళాలు పెద్ద కమలంలో కూర్చుని ఉంటారు. సో అమ్మవారికి కమలాలకి చాలా చాలా దగ్గర సంబంధం కూడా ఉంది. అదేంటనేది కూడా చెప్తాను. అలాగే అమ్మవారి చీర అలంకరణ, అమ్మవారి నగల అలంకరణ కూడా చాలా బాగుంటుంది అనమాట. తర్వాత మీకు చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి ఫ్రేమ్లో వస్తున్న మహాలక్ష్మి అమ్మవారు అనమాట. ఇది మ్యాటీ లుక్తో వస్తున్నారు. సో చక్కగా పద్మాసనంలో కూర్చుని ఉంటారు. చాలా చాలా ప్రసన్నంగా, పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద పెద్ద ముఖంతో చాలా చాలా బాగుంటారు. చేతులు కాళ్ళు కూడా చాలా పెద్దవన్నమాట. పైన మకర తోరణం కూడా వస్తుంది. సో ఇది కూడా చాలా చాలా బాగుంటుంది స్పెషల్ కలెక్షన్లో. తర్వాత మీకు ఇది రిపీటెడ్ అనమాట. అంటే ఇది మీకు అందరికీ తెలిసిందే. కమలం వచ్చేటప్పటికి ఓవెల్ షేప్ కమలంలో అమ్మవారు పద్మాసనంలో కూర్చుని ఉంటారు. కళ్ళు తెరిచి చూస్తున్నట్టు ఉంటారు. 2 చేతుల్లో కమలాలు పట్టుకుని వరద 50 వస్తుందో. ఇది ఎల్లో యాంటిక్ మ్యాటిక్ లుక్తో వస్తుంది. ఇది ఎల్లో యాంటిక్ షైనీ లుక్తో వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా పెద్ద సైజు వస్త్రాలంకరణకి, నగల అలంకరణకి సమానం, అంటే చక్కగా చేసుకోవడానికి మనకి వీలుగా ఉండే విగ్రహాలు అనమాట. సో ఇవి నిత్య పూజ చేసుకోవచ్చు. అలాగే స్పెషల్గా ఎప్పుడైనా సరే మనం ప్రతి శుక్రవారం అవ్వచ్చు, ఏ దీపావళి అవ్వచ్చు, శ్రావణ మాసం మొత్తం అవ్వచ్చు, ఎప్పుడైనా అలంకారం చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. సో ఇవి ఒక కలెక్షన్స్.